అతను శాపకరమైన మనిషి. ఒక తీర్పు తీర్చి అతను శిక్ష విధించారు. ఆయన శవాన్ని ఇతగాడు కోరుకుంటాడేమిటి అని అంటున్నా మహానందంగా వెళ్ళాడు. సెలవు తీసుకున్నాడు. ఆ దేహాన్ని తెచ్చాడు. తెచ్చినాక ఇప్పుడు ఈ శవాన్ని ఎక్కడ పెట్టాలి? అక్కడ మంచి కార్యం ఒకటి చేశాడుగా. ఏమిటది? తన కొరకు తొలిపించుకున్న ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళంతా సమాధులు ముందే తొలిపించుకుంటారు రాత్రిలో. తన కొరకు తొలిపించుకున్నాడట. ఇప్పుడు తన కొరకు తొలిపించుకున్న దాన్ని ఎవరు భూస్థాపనకి ఇస్తున్నాడు? యేసు ప్రభు భూస్థాపనకి ఇస్తున్నాడు. మన కొరకు నిర్ణయించుకున్న దాన్ని, మన కొరకు సంపాదించిన దానిని, మన కొరకు సిద్ధపరుచుకున్న దానిని ఏ రోజైనా దేవునికి ఇవ్వగలిగావా? ఇప్పుడు ఆయన కొరకు గుడి కట్టమని అంటున్నా. మన ముందు ఒక భారం ఉంది, మన ముందు ఒక పరిచర్య ఉంది. ఆ పరిచర్య ఏమిటో తెలుసా? యేసు సమాధి చేయబడ్డాడు. ఆయన మృత్యుంజయుడే, పునరుద్ధానుడే, లేచాడు. ఆయన మరలా రాబోతా ఉన్నాడు. ఈ సమాచారం మనం ఇతరులకు చెప్పగలుగుతున్నాం.